ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి అమ్మవారి 11 రోజుల దీక్షకు మద్దతుగా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదర్లంక గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వారాహి అమ్మవారి పూజలు నిర్వహించారు. శ్రీ కోదండ రామాలయం వద్ద వారాహి అమ్మవారి చిత్రపటానికి పురోహితుల వేద మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకులు రంకిరెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో సంపద సృష్టి ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు గౌరవ వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి తాతాజీ, సాదా ధనరాజు, దూలం ఆనందరావు, బండారు ఈశ్వరరావు, దూలం శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి ఫణి, మెట్ల దుర్గారావు, సలాది మహాలక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో మరి ఏదైతే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా వారాహి అమ్మవారి దీక్ష ఈ రోజుకి 10 రోజులైంది. రేపు తోట 11వ రోజు అవుతుంది. అదే మరి ఆయన దీక్ష ఏదైతే చేస్తున్నారో మరి జనసేన ఆధ్వర్యంలో, తెలుగుదేశం, బీజేపీ ఆధ్వర్యంలో కేదార్లంక గ్రామంలో ఈరోజు వారాహి అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా రామాలయం దగ్గర జరగడం జరిగింది. ఏదైతే మరి ఈ రాష్ట్రం ఒక దుర్మార్గుడైన పరిపాలన పారదోలాలనే ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ఉమ్మడిగా ఈ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రాన్ని అధికారం చేపట్టాలనే ఉద్దేశంతో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి తిరిగి అధికారం రాబట్టడం ఇవాళకే 24వ రోజు. గ్రామంలో ఈ కార్యక్రమం విజయవంతంగా చేసినందుకు జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ 5 సంవత్సరాలు కూడా సుమీతమైన పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందిస్తారని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఆ ఆశని మరి వారమ్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.